కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ ప్లీజ్. ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ హాయ్ అండి. ఇక్కడికి వచ్చేసిన దిల్రాజ్ గారు హాయ్ సార్, అలీ గారు, వశిష్ఠ గారు, సీనువైట్ల సార్, సురేంద్ర కృష్ణ సార్ అండ్ సాయిరాజ్ గారు, ఎస్కేఎన్ గారు, ధీరజ్ గారు, సాయి కుమార్ గారు, నరేష్ గారు, మీరు అందరికీ చాలా హాయ్ సార్. అండ్ ఎప్పుడు చెప్తుంటాను ఇప్పుడు చెప్తున్నాను, నేను ఇక్కడ ఉన్నా అంటే దానికి కారణం ఫస్ట్ మా పేరెంట్సే. వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నాను, ఎస్పెషల్ మై ఫాదర్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ చంద్ర మహేంద్ర, ఇంకా మా తమ్ముడు అజరుద్దీన్. అని ఎప్పుడు మాట్లాడలేదు, నాకు చాలా ఇష్టం వాడంటే. నేను ఇక్కడ రావడం కోసం వాడు ఎంత పడ్డాడో ఎంత చేశాడో నాకు ఒక్కడికే తెలుసు. థ్యాంక్ యూ బాబు, ఐఎమ్ బ్లెస్డ్ దట్ నాకు బ్రదర్ అయినందుకు. అండ్ 47 డేస్లో సినిమా అయిపోయిందండి. అది అందరూ 47 డేస్లో సినిమా కంప్లీట్ చేశారు అంటున్నారు, కాదు, అందరం కలిసి కంప్లీట్ చేసాం. ఎవ్రీ యాక్టర్ అక్కడ సెట్లో కూర్చొని ఉన్నారు. కిరణ్ అన్న ఈ డైలాగ్ అనగానే ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా వెళ్ళిపోతాం, అయిపోయేది. అండ్ మీ ఎనర్జీ అన్న చూస్తున్నాం, ఏదైతే కలిసి ఒకటి కొట్టాలనుకున్నాం అది కొట్టాం. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎస్ఆర్ కన్నడప్పుడు నేను చూసి ఏదైతే ఎంజాయ్ చేశానో అండ్ అంతకంటే ఎంజాయ్ చేశాను. నేను ఎప్పటికీ మీకు చాలా పెద్ద ఫ్యాన్ని, ఇంకా లైఫ్ లాంగ్ ఫ్యాన్గానే ఉంటాను. ఎస్పెషల్లీ దట్ హాస్పిటల్ ఎపిసోడ్ ఫస్ట్ 2 days మీరు నేను చాలా కంగారు పడ్డాం, 2 daysలో అది అచీవ్ చేయగలమని. చాలా ఈజీగా అచీవ్ చేసాం, బికాస్ మీ వల్లే, మీరు యాక్ట్ చేయడం వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ యుక్తి, యూ డిడ్ ఏ మ్యాజికల్ థింగ్, అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. నరేష్ గారు ఇప్పుడు చెప్తున్నట్టే రియల్ లైఫ్ క్యారెక్టర్ అని, ఈరోజు ఆ క్యారెక్టర్ జీవం పోసుకొని స్క్రీన్ మీదకి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయి సార్, థ్యాంక్ యూ సో మచ్ యాక్టింగ్ ఇన్ దిస్ ఫిలిం సార్. అండ్ దట్ ఫాదర్ ఎమోషన్ ఏదైతే ఉందో ఈరోజు అందరూ చాలా కనెక్ట్ అయ్యారు. మేబీ ఎస్ఆర్ కన్ఫర్మ్ తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు కలిసి చేయడం వల్ల ఇంకా గట్టి కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలీ సార్, థ్యాంక్ యూ సో మచ్ దీంట్లో చిన్న రోల్ చేసినందుకు, ఈవెన్ శ్రీనివాస్ రెడ్డి గారికి. అండ్ చిన్నప్పుడు నేను 90s కిడ్ అండి. నేను 90sలో ఏంటంటే థియేటర్ దగ్గరికి వెళ్ళి నిల్చుకుంటాం, షో అవ్వగానే జనాలు బయటకు వస్తుంటారు, సినిమా ఎలా ఉందంటే బాగుందంటే లోపలికి వెళ్తారు, అంటే వెళ్ళిపోతాం. అప్పుడు ఇన్స్టాగ్రామ్ లేవు, ట్విట్టర్ లేవు, పొద్దున్న 4 గంటలకి రివ్యూ లేవు, అసలు దీని అమ్మ ఏ గోల్ లేదు, ప్రశాంతంగా ఉండింది. 3 వరకు ఉన్న టాకు పొద్దునే ఒక 8కి మారిపోయింది, చాలా ప్యానిక్ అయిపోయాం. చాలా నాళ్ళ తర్వాత 90sలో లాగా జనాలు సినిమాని మోసారు, జనాలు సినిమాని ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరూ ఒక క్యారెక్టర్ని, కుమార్ అబ్బవరం అనే క్యారెక్టర్ని ఓన్ చేసుకొని ఆ క్యారెక్టర్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా అన్న లూడో ఆడదాం, అన్న మాకు వరం ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఏదైతే ఆ క్యారెక్టర్స్ అంత కనెక్ట్ అయ్యారు. ఈ తెలుగు ఇండస్ట్రీలో ఇంకా రివ్యూస్ అవన్నీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు, ఐ రెస్పెక్ట్ దెమ్. బట్ ఇంకా జనాలు నచ్చితే ఏ సినిమా ఆడుద్దని ప్రూవ్ చేసిన చాలా సంవత్సరాల తర్వాత సినిమా కే ర్యాంప్ అండి. ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్. ఈరోజు మేము టూర్కి వెళ్ళాం, చాలా థియేటర్స్ తిరిగాం. ప్రతి థియేటర్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళంగానే అలా లూడో ఆడదామా అంటున్నారు, దానికి రీప్లే ఏ ఇవ్వగలవో తెలియదు, అలాంటి సిచ్యువేషన్. అండ్ మా ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడండి. నా ఫస్ట్ ఫిలిం అయినందుకు నేను చాలాసార్లు చెప్పాను రాజేష్ గారికి, శివ గారికి, ఇట్స్ మై బ్లెస్సింగ్ అలాంటి ప్రొడ్యూసర్తో వర్క్ చేయడం. నేను చాలా అడిగాను, అవన్నీ ఇచ్చారు, నేను అడగని కూడా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉండే థింగ్స్ రాజేష్ గారు చెప్పినట్టే, ఆయన ఏమన్నా నేను కామ్గా ఉంటాను, ఎందుకంటే ఆయన నాకు ఇస్తారని తెలుసు, అలానే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు.